కానీ వాళ్ళు సిలువేయము 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 అని వారు ఒత్తిడి చేశారు. పిలాతు అయితే అతన్ని విడుదల చేయాలని, అతడు ఏ దోషము లేదు, నేరాలు మోపారని గ్రహించి తన భార్య కూడా కప్పులు చేసినప్పుడు చాలా ప్రయత్నం చేశాడు. జడ్జిమెంట్ హాల్ నుండి బయటకు వచ్చి 1, 2, 3 సార్లు ఇదిగో ఈ మనుషుడు చూడండి సిలువేయము సిలువేయము సిలువేయము. వారి కేకలే గెలుచుట వలన వారిని సంతోష పెట్టాలని మనసు కలిగిన వాడై తప్పనిసరి మార్కు సువార్త 15:15లో చూడగలుగుతాం. అదేవిధంగా మత్తయి సువార్త, లూకా సువార్త సిలువ మరణకు అప్పగించడం జరిగింది. ఇక కలవరి, ఆ కపాలము గొల్గొతా ప్రాంతంలో సిలువేసే కార్యక్రమం. తర్వాత ఏం జరిగింది? సిలువ మీద 6 గంటలు, 9 గంటల నుండి 12 గంటల వరకు 3 మాటలు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరని ప్రార్థనతో ప్రారంభించాడు. 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటయింది. అక్కడ 4 మాటలు మాట్లాడాడు. అది కూడా 12 తర్వాత 3 గంటలు, ఇంచుమించు 3 గంటల టైంలో, ఆఖరి టైంలో 4 మాటలు మాట్లాడి 3 గంటలప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచాడు. సిలువ మీదే మరణించాడు.